హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమవు పో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు అస్తోష్ కుమార్ విరచిత అంశంగా ఎక్స్టెండెడ్ రియాలిటీ టెక్నాలజీ అనేటువంటి సాంకేతిక విజ్ఞాన సమాచారాన్ని మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ఇప్పుడు వినిపిస్తాను, వినండి. ఎక్స్టెండెడ్ రియాలిటీ టెక్నాలజీ. ఇక వినండి. ఉపాధికి వరం. ఎక్స్టెండెడ్ రియాలిటీ విప్లవం. వాస్తవ ప్రపంచంలో ఉన్నట్లు అనుభూతి చెందించే సాంకేతికతలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. వర్చువల్, ఆగ్మెంటెడ్, మిక్స్డ్ రియాలిటీలు ఇప్పటికే సినిమా, గేమింగ్, వినోదం, మార్కెటింగ్, శిక్షణ, విద్య, రిమోట్ వర్కింగ్లను విప్లవీకరించాయి. ఇదే ఎక్స్టెండెడ్ విఆర్, ఏఆర్, ఎంఆర్లుగా ప్రచారంలోకి వచ్చిన ఈ సాంకేతికతలు ఇప్పుడు ఎక్స్టెండెడ్ రియాలిటీ, ఎక్స్ఆర్ అనే చిత్రం కిందకు వస్తున్నాయి. దీంతో దృశ్య శ్రవణ సమాచారంతో మరింతగా లీనమయ్యే రోజులు రాబోతున్నాయి. ఇవన్నీ ఉపాధికి వరమే. ఒక్కోసారి మనం వినే మాటల్లో, చూసే బొమ్మల్లో లీనమైపోతుంటాం. అంత అద్భుతంగా ఉంటాయి అవి. శ్రోతలు, ప్రేక్షకులను అలా కట్టిపడేసేలా ఇప్పటికే దృశ్య శ్రవణ మాధ్యమాల్లో వర్చువల్, ఆగ్మెంటెడ్, మిక్స్డ్ రియాలిటీలు విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాయి. ఈ మూడింటి మేళవింపుతో ఇప్పుడు సరికొత్త అనుభూతిని అందిస్తుంది ఎక్స్టెండెడ్ రియాలిటీ. స్థానికంగా సేకరించిన, ఇతరులతో పంచుకున్న, నెట్వర్క్ ద్వారా బదిలీ చేసిన దృశ్య శ్రవణ సమాచారాన్ని మన జ్ఞానేంద్రియాలకు అందించి తన్మయత్వంలో ముంచెత్తడమే ఈ ఎక్స్టెండెడ్ రియాలిటీ సాధనాల విశిష్టత. ఈ సాంకేతికతను సినీ రంగం ఇప్పటికే సమర్థంగా ఉపయోగించుకుంటుంది. హాలీవుడ్ సినిమా జురాసిక్ వరల్డ్, ఫాలెన్ కింగ్డమ్, డైనోసార్లు మన చుట్టూనే ఉన్న కాల్పనిక అనుభవాన్ని కలిగించింది. సూపర్ 30, సంజు వంటి బాలీవుడ్ సినిమాలు, ఈగ, బాహుబలి, RRR వంటి తెలుగు సినిమాలు ఈ ఎక్స్టెండ్ రియాలిటీ సాంకేతికత సాయంతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాయి. 2024 కాన్స్ చలనచిత్రోత్సవంలో కొత్తగా ప్రవేశపెట్టిన తాదాత్మ్య, ఇమ్మెర్సివ్ తాదాత్మ్య చిత్రాల విభాగంలో ప్రదర్శితమైన 8 సినిమాల్లో భారత్ నుంచి మాయా ది బర్త్ ఆఫ్ ఏ సూపర్ హీరో అనే సినిమా కూడా పోటీ పడింది. విద్యాబోధనకు ఊతమిస్తుంది ఈ టెక్నాలజీ. ఉన్నత విద్యా సంస్థలు, వృత్తి శిక్షణా సంస్థలు కూడా ఎక్స్టెండెడ్ రియాలిటీ టెక్నాలజీతో బోధన చేపట్టాయి. ఐఐటి మద్రాస్, అక్కడ పరిశోధకులు గ్రామీణ సెకండరీ స్కూళ్లలో ఎక్స్టెండెడ్ రియాలిటీ, విజువల్ రియాలిటీ, వాటి ఆధారిత బోధన, అభ్యాస కార్యక్రమాలను రూపొందించారు. సాధారణ సర్జన్లతో పోలిస్తే వర్చువల్ రియాలిటీ శిక్షణ పొందిన వైద్యులు 40% తక్కువగా పొరపాట్లు చేస్తుంటారని ఎక్సెంచర్ సంస్థ విశ్లేషించింది. దివ్యాంగులకు చదువు చెప్పడానికి, వృత్తి శిక్షణ ఇవ్వడానికి ఎక్స్టెండెడ్ రియాలిటీ, విజువల్ రియాలిటీలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. వర్చువల్ సమావేశాల్లోని భాగస్వాములు ప్రత్యక్షంగా పాల్గొంటున్న అనుభూతిని ఎక్స్టెండెడ్ రియాలిటీ కలిగిస్తుంది. వారు ఒకే గదిలో ఉండి ప్రజెంటేషన్లు ఇస్తున్నట్లు, 3D మోడల్స్తో తమ ప్రతిపాదనలను వివరిస్తున్నట్లు ఈ సాంకేతికత చిత్రిస్తుంది. ఇటీవలి కాలంలో జాతీయ, అంతర్జాతీయ ఎక్స్టెండెడ్ రియాలిటీ మార్కెట్లు వేగంగా విస్తరిస్తున్నాయి. యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్,
ఎక్స్టెండెడ్ రియాలిటీలను కలిపి ఏవీజీసీ ఎక్స్టెండెడ్ రియాలిటీగా వ్యవహరిస్తున్నారు. ఇండియాలోని ఈ మార్కెట్ ఏటా 34% చక్రీయ వృద్ధి రేటుతో 2030 కల్లా $2,600 కోట్ల పరిశ్రమగా విస్తరించనుంది. అప్పటికల్లా అంతర్జాతీయ ఎక్స్టెండెడ్ రియాలిటీ మార్కెట్ విలువ $150,000 చేరుతుందని ప్రపంచ ఆర్థిక వేదిక ఎకనామిక్ ఫోరం అంచనా వేసింది. 2018లో 170 ఎక్స్టెండెడ్ రియాలిటీ స్టార్టప్లు ఉండగా 2025లో వాటి సంఖ్య 300కు పెరిగింది. ఈ రంగంలో ఎక్స్టెండెడ్ రియాలిటీ, విజువల్ రియాలిటీ, ఎంఆర్ అప్లికేషన్లను రూపొందించే సాఫ్ట్వేర్ డెవలపర్లకు గిరాకీ ఉంది. ఇంకా ఎక్స్టెండెడ్ రియాలిటీ హార్డ్వేర్ ఇంజనీర్లు, 3D డిజైనర్లు, కళాకారులు, పరిశోధకులు, కంప్యూటర్ విజన్ ఇంజనీర్లు, ప్రోడక్ట్ మేనేజర్లు, యూఎక్స్ స్పెషలిస్టులు, కంటెంట్ క్రియేటర్లు, శిక్షకులకు డిమాండు అధికమవుతుంది. 5 లక్షల ఉద్యోగాలు వేచి ఉన్నాయి. ఏవీజీసీ ఎక్స్ఆర్ సాంకేతికతకు భారత్ను ప్రధాన కేంద్రంగా మలచడానికి ముంబైలో జాతీయ ఉత్కృష్ట కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రివర్గం నిరుడు నవంబర్లో నిర్ణయించింది. అది ఐఐటి, ఐఐఎంల మాదిరిగా ఏవీజీసీ ఎక్స్ఆర్ రంగంలో ప్రతిభావంతులను తయారు చేయడానికి అంకితమవుతుంది. రాబోయే రోజుల్లో ఈ రంగంలో 5 లక్షల ఉద్యోగాల సృష్టి జరుగుతుందని అంచనా. ముంబైలోని జియో వరల్డ్ సెంటర్లో మే నెల 1 నుంచి 4వ తేదీల మధ్య ప్రపంచ దృశ్య శ్రవణ వినోద శిఖరాగ్ర సదస్సు, దాన్నే వేవ్స్ అంటారు, అది జరగనుంది. అందులో భాగంగా క్రియేట్ ఇన్ ఇండియా ఛాలెంజ్ CIC అనే పోటీలో మొదటి సీజన్ కింద నిర్వహించే 32 కార్యక్రమాల్లో ఎక్స్టెండెడ్ రియాలిటీ సృజనశీలుర హ్యాకథాన్ ఒకటి. ఈ నెలలో ముంబైలో కేంద్ర సమాచార ప్రసార శాఖ దాని సహకారంతో వేవ్ ల్యాబ్స్, XDG, భారత్ ఎక్స్ఆర్ సంస్థలు ఈ హ్యాకథాన్ను నిర్వహించాయి. భారత్లో ఇమ్మెర్సివ్ సాంకేతిక విప్లవం సాధించడమే లక్ష్యంగా ఈ పోటీలు జరుగుతున్నాయి. వేవ్స్ ద్వారా భారతీయ కళాకారులు అంతర్జాతీయ స్థాయి కంటెంట్ను సృష్టించాలని, ప్రపంచ స్థాయి నిపుణులు భారతదేశానికి వచ్చి ఇక్కడి వారితో కలిసి ఎక్స్టెండెడ్ రియాలిటీ సాంకేతికతలను అభివృద్ధి చేయాలని ప్రధాని పిలుపునిచ్చారు. చిన్న పట్టణాలకు విస్తరిస్తున్నది. కొద్ది రోజుల క్రితం ముంబైలో జరిగిన ఎక్స్టెండెడ్ రియాలిటీ హ్యాకథాన్లో పోటీ పడ్డానికి దేశ నలుమూలల నుంచి 2200 మంది ముందుకొచ్చారు. వారిలో విద్యార్థులు, వృత్తి నిపుణులు, వ్యవస్థాపకులు ఉన్నారు. ఆరోగ్య సంరక్షణ, ఇమ్మెర్సివ్ పర్యాటకం, కామర్స్, విద్య, సమాచార వినోద మాధ్యమాలు అనే 5 విభాగాల్లో వీరు పోటీ పడ్డారు. ఈ నెల 9న 5 జట్లను విజేతలుగా ప్రకటించారు. వీరితో పాటు 750 మంది ఫైనలిస్టులకు తమ సాంకేతిక ప్రతిభను, వ్యవస్థాపక సామర్థ్యాన్ని చాటుకోవడానికి వసతులు, అవకాశాలు కల్పిస్తారు. వారు చేపట్టే ప్రాజెక్టులు ఆచరణలో ఫలితం ఇవ్వాల్సి ఉంటుంది. భారత్లో ఇమ్మెర్సివ్ టెక్నాలజీలకు ఊపునివ్వడానికి ఈ హ్యాకథాన్ తోడ్పడనుంది. ఇందులోని ఫైనలిస్టుల్లో 30% మంది 2, 3 అంచె పట్టణాల నుంచి వచ్చిన వారే. దీన్ని బట్టి ఎక్స్టెండెడ్ రియాలిటీ టెక్నాలజీ మహానగరాలకే పరిమితం కావని అర్థమవుతుంది. ఎక్స్టెండెడ్ రియాలిటీ క్రియేటర్ హ్యాకథాన్లు భారత్లో ఈ పరిశ్రమ విప్లవీకరణకు తొలిమెట్టు కానున్నాయి అంటూ అస్తోష్ కుమార్, వేవ్ ల్యాబ్స్ వ్యవస్థాపకులు, CEOగా ఈ అంశాన్ని అందజేసిన మీదట మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు, ముఖ్యంగా నేటి సాంకేతిక నిపుణులకు ఉపయోగయుక్తంగా ఉంటుందనే ఉద్దేశం చొప్పున ఈ అంశాన్ని మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.